నా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యానం ఏంటంటే, మనము అంటే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ వాక్యమే ప్రిపేర్ కావాలని జాన్సన్ చెప్పిండు. అయితే దాన్ని బట్టి నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను, 15-20 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాను. కాబట్టి మీరు కొంచెం దృష్టి అంతా ఇక్కడ పెట్టి ఆసక్తిగా వినాలని కోరుకుంటున్నా. ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. ఓకే, దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక రాజు వస్తున్నాడు, ఇశ్రాయేల్ను పరిపాలించే రాజు ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పేసి ముందు ప్రవచనం చెప్పబడింది కదా. అయితే ఆ రాజును గూర్చి దేవుడు ఎప్పుడంటే అబ్రహాంతో ఆయన రాకముందు 2000 సంవత్సరాల క్రితమే ఆయనకు ఆ వాగ్దానం చేసిండు కదా చాలాసార్లు. అయితే ఆయన ఎందును గూర్చి ఈ యొక్క వాగ్దానం చేసిండో, ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు ఆయన గురించి చెప్పబడిందో కదా మనం చాలాసార్లు విన్నాం కదా. అయితే ఆ రాజు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఆ రాజు ఈ లోకంలో దీనుడిగా జన్మించినాడు. కానీ ఆ రాజు మనకు ఎప్పుడు రాజుగా కనిపించలేదు. ఆయన లక్షణాలు రాజుగా మనకు ఆయన కనపరచలేదు ఆయన కదా. మనకు ఎట్లా కనబడ్డాడు అంటే, ఆయన మన స్నేహితుడి లెక్క కనబడ్డాడు, స్నేహితుని లెక్క ఆదరించేవాడుగా కనబడ్డాడు. అలాగే వైద్యుని లెక్క పరిచయం అయిండు. అలాగే మనము దేనికైతే దాసులమైపోయినామో, ఒకవేళ మనం అంటే దాన్ని ఏమంటారంటే విడిపించేవారిని మనం దేనికైనా రుణపడి ఉంటే మనకు మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క బానిసత్వం నుంచి మనల్ని విడిపించే దాన్ని ఏమంటారు, విడిపించే వాడుగా మనకు పరిచయం అయ్యిండు. కానీ ఆయన రాజు వచ్చిండని మనం మాట్లాడుతున్నాం, కానీ ఆ రాజును గురించి మనము ఆయన పరిపాలించినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. ఆయన ఇంకొక మాట ఏమందనంటే, అన్యజనులకు ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటాడని కూడా అక్కడ రాసింది కదా. ఇన్ని విధాలుగా ఆయన గురించి చెప్పబడిన రాజు అని మనం అంటున్నాం, కానీ మనం ఎప్పుడు ఆయన రాజుగా చూడలేదు. ఎందుకు అని ఆలోచిస్తే, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యము నీతి కలిగిన రాజ్యము. ఆయన రాజ్యంలో ఏముండదు, పాపం ఉండదు, శాపం ఉండదు, దుఃఖం ఉండదు. ఎటువంటి ఈ లోక సంబంధమైన అవి ఆయన రాజ్యంలో ఉండవు కదా. అందుకోసమే ఆయన ఏం చేసిండంటే వైద్యుడిగా వచ్చిండు. ఆయన అందరినీ బాగు చేస్తున్నాడు. బంధకాల్లో ఉన్న వారిని ఆయన విడిపించడానికి వచ్చిండు. ముందు ఆ పని చేయాలా, ముందు రోగులను అందరినీ స్వస్థపరచాలా, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏం చేయాలంటే పాపులను రక్షించడానికి వచ్చినా అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ పాపులను రక్షించాలి, అది ఆయన ఉద్దేశం. అందుకోసమని ఆయన నీ కొరకు నా కొరకు ఒక సామాన్యమైన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిండు కదా. ఎంత అద్భుతం! ఎందుకంటే ఆయన గురించి మనం చెప్పుకుంటే అసలు ఇక అది సాగదు, అది ఒడిచిపోదు. అంత గొప్ప చరిత్ర ఆయనది. కాబట్టి మనము ఆ రాజును కలిగి ఉన్న మనము ధన్యులం కదా. ఆ రాజును ఆయన రాజ్యంలో మనము ఉండాలని, ఆయన నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి మనము అదే ఆశతోని, అదే ఆసక్తితోని ముందుకు వెళ్దాం. అయితే ఈ రాజు లోకాన్ని రావడానికి
ఎన్ని సమస్యలు దేవుడు ఈ ఈ ప్రభువును లేక ఈ రాజును మన కోసం ఈ లోకానికి నడిపించడానికి చాలా సమస్యలు వచ్చినాయి. అది ఏంటి అంటే మనము కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చూసుకుందాం. 2 మొదటి నుంచి చదువు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. చాలు చాలు చాలు. అక్కడ ఏమంటారంటే, అక్కడ అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారువేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడి ఉన్నారంట. ఈ రాజు లోకానికి రావాలా, ఆయన జనాంగాన్ని వారితో పాటు ఈ లోకాన్ని రక్షించాలని దేవుడు చేస్తున్న ప్రయత్నాల్లో ఆయనకు ఎదురుగా, ఆయనకు విరోధంగా ఈ లోకంలో ఉన్న అధికారులే కానీ, ఒకవేళ రాజులే కానీ చాలాసార్లు ప్రయత్నం చేసినట్ట. మనకు కొన్ని సందర్భాలు మనకు తెలుసు కదా. బిలాముతోని బారాకు చెప్తున్న రాజు, నువ్వు పోయి ఇశ్రాయేలీలను శపించు, వాళ్ళని శపించు అని చెప్తే అక్కడ ఈయన సిద్ధపాటు కలిగే ఉన్నా కూడా దేవుడు అక్కడ గాడిదతో మాట్లాడించి ఆయనకు బుద్ధి వచ్చేటట్టుగా చేసిండు కదా. అది తిరిగి వాళ్ళకి ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగానే ఆయన మాట్లాడిండు, కానీ ఆయనను శపించినట్టుగా చూడలేదు. ఇంకా అష్షూరు రాజు చేతిలో కూడా రాజు కూడా ఎంతో గర్వమైన మాటలు మాట్లాడుతూ కూడా ఇశ్రాయేలీయులను లేకుండా చేద్దామని, వారిని ఏమైనా నాశనం చేద్దామని చాలామంది అట్లా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఆయన కార్యాన్ని, ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. ఇటువంటి ప్రమాదం నుండి, ఇటువంటి పరిస్థితుల నుండి వారిని విడిపించి ఆయన ఇంతవరకు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించాడు కదా. మనము చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు మనము ఇటువంటి వాక్యాలు విన్నాము. అయితే మనము దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? అసలు మన కొరకు ఇంత ఒక ప్రణాళిక, ఇంత గొప్ప ప్రణాళిక చేసి ఆయనని ఈ లోకానికి పంపించినప్పుడు మనము ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాము. అంతే, అది మాత్రము అది జరిగిన చరిత్ర. అయితే మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? అసలు క్రిస్మస్ అనగానే ఏంటిది అనేది ఒకసారి ముఖ్యంగా మనం ప్రశ్నలు వేసుకోవాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తు ఆరాధన అని అంటాము, లేకపోతే యేసయ్య మన కొరకు జన్మించిండు అని అంటాం. కానీ దాని వెనుక ఉన్న ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనం అర్థం చేసుకోము. ఎందుకంటే నియమింపబడిన దినము ఒకటి ఉన్నదంట. ఆ దినానికి ముందు ఈ దినం వచ్చింది. అది ఏందో మలాకి ఒకసారి చూస్తే తెలుస్తుంది. మలాకి 4వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామముందు భయభక్తులు గలవారు మీకు సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయరు. అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకముందు ఒక దినము దేవుడు ఏర్పాటు చేసిండంట. ఆ దినం ఎటువంటి దినం అంటే అది చాలా భయంకరమైన దినం. అది నాశనము కొరకైన నియమింపబడిన దినం. అది ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నదంటే అక్కడ పాపులందరూ కూడా, ఈ లోకస్తులందరూ కూడా ఎక్కడికి పోవాలా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు. కాబట్టి ఈ దినము ముందే నిర్ణయించబడింది.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే దేవుడు ఈ దినాన్ని నిర్ణయించాడు. కాబట్టి మనము దీని గురించి సంతోషించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే, ఆయన నరునిగా ఈ లోకంలో జన్మించకపోతే మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అందుకనే అంటాడు, అయినా కూడా నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని అక్కడ సెలవిస్తున్నాడు. మనం దీన్ని బట్టి సంతోషించాలి. క్రిస్మస్ అనగానే మనం ఒకటే మాట చెప్తాం, యేసయ్య మా కొరకు జన్మించిండు అని అంటే అంత మట్టుకే ఆగిపోతాం. కానీ ఆయన దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ఈ లోకానికి రప్పియడానికి, ఒకవేళ నడిపించడానికి, ఈ లోకానికి పంపించడానికి ఆయనకు ముందు చాలా సమస్యలు ఉండే. చాలా ప్రభుత్వాల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా ఆయన వాళ్ళు చేస్తున్న ఆ యొక్క ప్రయత్నాన్ని ఆయన ఎంతమాత్రము అలా సఫలం చేయలేదు. సఫలం కాకుండా వారిని అడ్డగించి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన దినము రానే వచ్చింది. కాబట్టి ఆయన గలతీ 4:4 ఏముంది, కాలము సమీపించినప్పుడు ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించిండు అని చెప్పి అక్కడ ఉన్నది. కాబట్టి మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మామూలుగానే వచ్చిండు, లేకపోతే అట్లా వచ్చిండు అన్నట్టు మనం ఉండొద్దు. ఆయనను ఈ లోకానికి పంపించడానికి దేవుడు చేసిన గొప్ప ప్రణాళిక చాలా గొప్పది. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నియమింపబడిన దినము ఒకటైతే ఉంది, అది ఆల్రెడీ నియమించబడింది. కానీ ఆ దినమును తప్పించుకోవడానికి మాత్రము మనము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ద్వారా మనకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా మనము ఆ దినాన్ని తప్పించుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడని చాలామంది భక్తులు విశ్వసించారు. ఆయన రాకడ కోసం ఎదురు చూసిండ్రు కాబట్టి వాళ్ళు ఆయన రాకడను వాళ్ళు పసిగట్టిరు, లేకపోతే తెలుసుకున్నారు. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉండే. ఏం నిరీక్షణ అంటే, మా కొరకు మా రాజు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని ఒక నిరీక్షణ ఉండే. కానీ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు అనుకున్నారో, లేకపోతే మనం చాలాసార్లు విన్నాం కదా, మా రాజు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన ఎట్లా విడిపిస్తాడు అనేది వాళ్ళకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అయితే కొంతమందికి ప్రవక్తలకు తెలిసి, కానీ మామూలుగా అక్కడ ఉన్న జనాంగానికి అయితే వాళ్ళకు కూడా నిరీక్షణ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆయన చేసే గొప్ప కార్యం ఎటువంటిదో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ ఏమని అంటాడంటే, మరియా సుమేయన్ దగ్గరికి పోయినప్పుడు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27 నుంచి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితి. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నారు. చాలు అక్కడ ఏమనుంది, అక్కడ సుమియోను అయితే ఒక నిరీక్షణ ఉంది. మా రాజు వస్తాడు, మా ఇశ్రాయేలును ఏలబోయే రాజు వస్తాడు అని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తున్నప్పటికీ ఆయనకంట ఒక ప్రవచనం ఉందంట, ఆయనకు ఒక వాగ్దానం ఉందంట. ఆ రాజును చూడకముందు ఈయన మరణించాడట. అయితే ఆ రాజు రానే వచ్చిండు. ఆ రాజును చేతులకు తీసుకొని ఆయన దేవుని స్తుతిస్తుంటాడు. నాదా, ఇప్పుడు నీవు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే ఆయన
ఒక మరణ దినాలు సమీపించినప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన రక్షణను కన్నులారా నేను చూస్తున్నా, ఇందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అనే మాట అంటాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ అది చూడకుండా పోతే ఆయన లోపల ఏదో ఒక వెల్తి ఉంటుండే కదా. ఇశ్రాయేలును రక్షించే రాజు రాలేదని ఆయన చాలా బాధపడిపోతుండేనేమో. కాబట్టి దేవుడు ఆయనకు ఈ గొప్ప మేలు చేసిండు, ఆయనను చూసే భాగ్యం ఇచ్చిండు, సమాధానంతో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే ఇటువంటి నిరీక్షణ చాలామంది కలిగి ఉన్నారు, ప్రవక్తలు చాలామంది చెప్పే ఉన్నారు. అయితే ఇదే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు సమయంలో. నేనైతే చూసిన అయితే నాకు ఇంకా ఏమీ నాకేం టెన్షన్ లేదు, అంటే టెన్షన్ లేదు, నాకు ఇంకా ఏమీ బాధ లేదు. నేనైతే చూసిన ఇజ్రాయేలును రక్షించే రాజు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. మరియతో కొన్ని విషయాలు చెప్తుంటాడు. అయితే ఇజ్రాయేలు గురించి ఈయన ఎంత బాధపడిపోతున్నాడు, మనం ఎట్లా, మనకేమన్నా ఆలోచన ఉందా? అంటే మనము ఒకవేళ మన ప్రియులే అనుకుందాం, మన సొంత వాళ్ళే అనుకుందాం, సరే బయటి వాళ్ళు కాకపోయినా మన సొంత వాళ్ళ పట్ల ఇటువంటి ఆలోచన ఉందా? అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే మనకు సుమయం లెక్క శాంతి సమాధానం మన జీవితంలో కూడా ఉంటుంది. అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉందాం, ముందుకెళ్దాం, ఆ విధంగానే ముందుకెళ్దాం. సో అక్కడ అక్కడ జరిగిన విషయం, అక్కడ జరగాల్సిన పని ఏంటంటే ఆయన ఈ లోకానికి రావాలి, ప్రజలందరినీ రక్షించాలి. ఇజ్రాయేలీలనే కాదు కానీ ఆయన నామందు అన్యజనులు కూడా నిరీక్షణ, న్యాయం కోసం నిరీక్షణ కలిగి ఉంటారని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రభు ఒకసారి అంటాడు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు మీరు అని చెప్పేసి అక్కడ ఒక మాట కూడా అంటాడు. ఆయన నన్ను ప్రసిద్ధి చేయొద్దు అని అంటే అక్కడ చాలా విషయాలు ఆయన గురించి, ఆ రాజు గురించి అక్కడ చెప్పినట్టు మనం, ఆయన కేకలు వేయడంట, ఆయన అరుపులు ఎవరికి వినబడాయంట, ఆయన చాలా నెమ్మది కలిగిన వాడంట. ఇట్లాంటి ఆయన యొక్క గుణ లక్షణాలు అక్కడ మనకు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఇటువంటి రాజు మనకు ఆయన యొక్క గుణ లక్షణాలు ముందే చెప్తున్నాడు. అటువంటి రాజు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయనను బట్టే మనము ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం. అన్యజనులమైన మనకు ఆ గొప్ప రాజును బట్టి మనకు ఒక నిరీక్షణ మనకు కూడా దొరికింది కదా. సో ఆయనను బట్టే మనము రక్షింపబడ్డాం, ఆయన ఎందే మనము సంతోషిస్తున్నాం. ఇంకా వేరే వాటిని బట్టి కాదు. పండుగ పేరిట మనం ఇంకేదేదో చేసి మనం సంతోషించడం కంటే దేవాది దేవుడు ఆ రాజును ఈ లోకానికి పంపించడానికి ముందుగా ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మరి క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకుందాం. సో మనం ఎప్పటికీ చాలాసార్లు మనం ఇట్లా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినాం, కానీ ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావడానికి. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ని ఆచరిద్దాం. దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.